నమస్తే ప్రజారాత్య మండలి 4వ మహారాష్ట్ర సభలు జరుగుతా ఉన్నాయి. సో మాట్లాడమంతో పాటు ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు. సో చెప్పండి సార్, ఏం చెప్తారు? ప్రజానాట్య మండలి సంబంధించి 4వ వార్షికోత్సవాలు జరుగుతా ఉన్నాయి. 4 సంవత్సరాలు కంప్లీట్ అయిన ఏం చెప్తారు? ఈ 4వ వార్షికోత్సవం తెలంగాణ ఫార్మ్ అయినాక చేసింది, కానీ ప్రజానాట్య మండలి స్థాపించి స్వతంత్రానికి ముందే స్థాపించారు. 43 అనుకుంటా స్థాపించారు. సో ఇప్టా అప్పుడు స్థాపించారు. తర్వాత రాజారావు గారు ఎర్లీ 50s రాజారావు గారు ప్రజానాట్య మండలి ఆంధ్ర మెడ్రాస్ స్టేట్ ఉన్నప్పుడు చేసింది. సో అప్పటి నుంచి రకరకాల పోరాటాలు చేస్తూ ఉంది. పోరాట శక్తి ఇది, కమ్యూనిస్ట్ పార్టీకి పోరాట శక్తి ఇది. కమ్యూనిస్ట్ పార్టీలు విడిపోయినాక రకరకాలు అయిపోయినాయి. ఇప్పుడు రాష్ట్రాలు కూడా విడిపోయినాయి. మెడ్రాస్ నుంచి ఆంధ్ర నుంచి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అయిపోయింది. సో నడుస్తుంది. 4 ఏళ్ళది కాదు, చాలా చరిత్ర ఉంది రాష్ట్రంలో. సో ఈ చాలా పవర్ఫుల్ ఆయుధం సాంస్కృతికం అనేది, చాలా ఆయుధం మన దేశానికి. ఇవాళ మన తెలంగాణ దీనికి కూడా, మన ఉద్యమానికి కూడా ఎంత సాంస్కృతికంగా ఎంత పోరాడారో తెలుసు. అందరూ మన ప్రజానాట్య మండలి కళాకారులే కాదు, చాలామంది కళాకారులు పోరాటమే, గద్దర్ లాంటి వాళ్ళు ఎంతోమంది పోరాటమే వాళ్ళు తెలంగాణ సాధించారు. సో అలాంటి పోరాటాలు చేయాలి, సమాజాన్ని తయారు చేయాలి. అంటే మంచి సమాజం కోసం వాళ్ళు పాటుపడటం కోసమే పుట్టింది ప్రజానాట్య మండలి. అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కావచ్చు, దేశంలో ఉన్న పరిస్థితుల సమస్యల పైన ప్రజానాట్యం గతంలో చేసినట్టు ఉద్యమాలు కావచ్చు, అవన్నీ కూడా ప్రజల చైతన్యం చేసే విధానంలో ఇప్పుడు అంతగా లేదు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు సార్ దానిపై? అంటే సమాజం మారిపోయింది, మనుషులు మారిపోయారు. ఇంతకుముందు మీలాంటి యువకులంతా మా దగ్గరకు వచ్చేవారు, ప్రజానాట్య మండలి అనగానే వచ్చారు. మీరంతా టీవీలు కెమెరాలు దొరికినాయి, వెళ్ళిపోతున్నారు. సో ఎందుకంటే మారిపోయిన సమాజంలో, మారిపోయిన దీంట్లో నెంబర్ కనపడకపోవచ్చు, బట్ నెంబర్ కనపడేది చేయాలంటే మనకు కూడా ఏమైందంటే, ఇంకా మనం పాత పాటలు ఏదో సాయుధ పోరాటంలో చేసిన పాటలే పాడుకునే శక్తి. మన ఇవాళ సమస్య, ఇవాళ ఎట్లా ఉండాలి, ఇవాళ దేశం ఏం చేయాలి, దేశానికి మనం ఏం చేయాలి. మనం రష్యా చైనాల పేరు చెప్పుకోవటం కాదు, మన దేశాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి, మన ఊరిని మనం ఎట్లా కాపాడాలి, మన ఇంటిని మనం ఎలా కాపాడాలి. మన ఇంటి నుంచి చేసి, బస్తీ నుంచి చేసి, ఊరు చేస్తే దేశాన్ని కాపాడుకోవచ్చు. అది కావాలి. ఒక పక్కన మతాంతర శక్తులు పెరిగిపోతున్న టైంలో ఇది మనం లోకల్ ఇష్యూస్ గురించి మాట్లాడతాం అనేది చేయాలి. మనం గతంలో ఏంటంటే ఎక్కువ వీళ్ళంతా ప్రజానాట్య మండలి కళాకారులు కాదు, వీళ్ళ యాక్చువల్గా పార్ట్ ఆఫ్ పార్టీస్ కదా. ఈ పార్టీస్ అన్నీ వాళ్ళు ఏదో ఒక సిద్ధాంతాలు మాట్లాడారు. సిద్ధాంతాలు కాదు కావాల్సింది, ప్రజలకు ఏం కావాలి, ప్రజల నాడి కావాలి. ప్రజల నాడి పట్టుకుని పనిచేస్తే వస్తుంది. అదే నాడిని పట్టుకుని ఈ సాంస్కృతిక సంస్థలు, మా పర్టికులర్ ప్రజానాట్య మండలి చెయ్యాలా, ఏమంటారు దాన్ని, రోడ్ షోస్ కానీ, లేకపోతే పాటలు కానీ, కొత్త డ్రామా, స్ట్రీట్ యాక్ట్స్ కానీ ఇవన్నీ కొత్తవి తయారు చేసి సమాయత్తం చేయాలి, ప్రజలను సమాయత్తం చేయాలి. ఒక కొత్త విప్లవం రావాల్సిన సమయం వచ్చింది ఈ దేశానికి. ఆ శక్తిగా అవతరించాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు వరుసగా చూసుకుంటే కంటిన్యూగా అంటే నిత్యావసర ధరలు పెరిగిపోతా ఉన్నాయి. దానికి సంబంధించి దేశం కోసం పెరిగిపోయిన ప్రాబ్లం అని చెప్పి ఇంకోవైపు బీజేపీ పార్టీ కావచ్చు, ఇలాంటి పార్టీలు చెప్తాను. ఏం చెప్తారు? నిత్యావసర ధరల పెంపు పైన ప్రజల పైన నడ్డి విరుస్తున్నారు అని చెప్పి కూడా వినిపిస్తుంది. అది మారుస్తానికే కదా ఇప్పుడు మనం మతాన్ని పెట్టుకున్నాం. ఎప్పుడైతే మతం నీకు వచ్చిందో ఏం పెరిగినా పర్లా. మరి ఇంతకుముందు 5 పైసలు పెరిగితే మనం స్ట్రీట్ మీదకి వచ్చేవాళ్ళం. ఇదే ప్రజానాట్య మండలి నుంచి రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. ఇవాళ మనం ఇస్తే ఎవరు హర్షించట్లేదు, నువ్వు దేశద్రోహి అంటున్నారు. అంటే అర్బన్ నక్సలైట్ అంటారు, ఏదేదో వాళ్ళు ఇష్టం వచ్చిన పేరు చెప్తా ఉంటారు వాళ్ళు. సో మన పరిస్థితి ఏంటంటే, ఎందుకు పెరుగుతున్నాయి అని అడుగుతానికి ఎవరు లేదు. అడిగితే కూడా దేశద్రోహి అడుగుతున్నారు. మరి ఇదే 14 ఏళ్ల కింద, 12-13 ఏళ్ల కింద అదే పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్రోల్ ధరలు పెడితే వాడు దేశద్రోహి అన్నారు వాళ్ళని. మరి వీళ్ళు పెంచుతుంటే, నిన్ననే చూసిన ఒక ఆర్టికల్ చూసిన, ఈ 2012లో 50 రూపాయలు 60 రూపాయలు పెట్రోల్ ఉండేనంట. ఆ రోజు బ్యారెల్ ఖరీదు $104 ఇవాళ ఉన్నట్టు. ఇవాళ ఏ రేటు ఉందో ఆ రేటు 2012 ముందు ఉండే. ఆ రోజు 50 రూపాయలు పెట్రోల్ అమ్ముతున్నారు. ఈరోజు ఈ 111 రూపాయలకి వెళ్ళింది. అదే రేట్ ఉంది, 115 ఇవాళ సేమ్ రేటే ఉంది. ఆ $104 ఇప్పుడు కూడా వస్తుంది. సో మధ్యలో $50 పడిపోయింది. అప్పుడు 80 రూపాయలు అయింది. సో పెరిగిపోయి ఎంత తగ్గినా కానీ, అంటే 50% తగ్గితే మనకి 50% పెంచిండ్రు మన దగ్గర. చేసిన దేశం కోసం పెంచుకోవాలన్నారు.
అంతకుముందు అదే మన్మోహన్ సింగ్ ఇంకో సింగ్ ఉన్నప్పుడు వీళ్ళంతా తినేస్తుండ్రండి, మొత్తం తినేసాను. వీళ్ళు తిన్నట్టు కాదు, వాళ్ళు తిన్నారు. అంటే నీకు ఒక రూలు, వాళ్ళకి ఒక రూలు, నీకు ఒక మాట, వాళ్ళకి ఒక మాట పద్ధతిలో ఉంది. సో బట్ అది మారుతాయి సమాజం. ఇప్పుడు 2 సీట్లు అనేది ఇప్పుడు మొత్తం దేశాన్ని వెళ్ళే పరిస్థితి వచ్చింది. సో బాగా ఫుల్గా దేశం అంతా మొత్తం మా కాంగ్రెస్ అనుకున్నది, కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. నిజానికి ఏంటంటే ఇప్పుడు దేశంలో సరైన నాయకత్వం లేదు ఏ పార్టీకైనా కానీ. ఒకే ఒక బీజేపీకి తప్ప వేరే వాళ్ళకి నాయకత్వం లేదు. సో నాయకత్వ లోపంతో దేశం అన్యాయం అయిపోతుంది. సో కొత్త నాయకులు పుట్టాలి, యువకులు పుట్టాలి. మొన్న చూడండి కాక్రోచ్ జేపీ అని పెడితే ఒక 2 రోజుల్లో ఎంత దూరం వచ్చింది. అట్లా వస్తుంది ఆ పరిస్థితి. 20 మిలియన్ 6 కోట్లు అయ్యారు మొత్తం. సో ఆ పరిస్థితి వస్తుందంటే అన్రెస్ట్ ఉంది దేశంలో, చాలా ఉంది. అది ఆలోచించుకుని చేయాల్సిన పరిస్థితి ఉంది. సో వీళ్ళు చేయాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళ చేతుల మీద ఉంది, వీళ్ళ భుజాల మీద ఉంది. ఏ విధంగా ఉండబోతుంది ఈ ప్రజానాట్య మండలి? ఏమండి మైకులు వచ్చినప్పుడు నేను అన్నీ చేస్తాను. ఏం చేస్తామండి, మన చేతుల్లో ఏమైనా ఉందా? ఏమి చెయ్యం, ఒట్టి మాటలు అవన్నీ. నేను చేస్తాను చెప్తా, ఇప్పుడు కూడా చెప్తా, అన్నీ నేనే చేస్తాను. దమ్మారెడ్డి భరద్వాజ్ గారు మాట్లాడుతున్నారు. సో ఇటు దేశంలో అన్రెస్ట్ ఉంది, ఇంకా ఇటు కంప్లీట్గా మతం వైపు వెళ్తున్న సందర్భంలో ప్రజానాట్య మండలి అవసరం ఇప్పుడు ఉంది. సో ప్రజల్ని చైతన్యపరచాల్సిన అవసరం ఈ ప్రజానాట్య మండలికి ఉంది అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ హనుమంతో, రాణా ప్రతాప్, ఇప్పుడు TS3 న్యూస్, హైదరాబాద్. అది మారుస్తానికే కదా ఇప్పుడు మనం మతాన్ని పెట్టుకున్నాం. ఎప్పుడైతే మతం నీకు వచ్చిందో ఏం పెరిగినా పర్లా. మరి ఇంతకుముందు 5 పైసలు పెరిగితే మనం స్ట్రీట్ మీదకి వచ్చేవాళ్ళం. ఇదే ప్రజానాట్య మండలి నుంచి రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. ఇవాళ మనం ఇస్తే ఎవరు హర్షించట్లేదు, నువ్వు దేశద్రోహి అంటున్నారు. అంటే అర్బన్ నక్సలైట్ అంటారు, ఏదేదో వాళ్ళు ఇష్టం వచ్చిన పేరు చెప్తా ఉంటారు వాళ్ళు. సో మన పరిస్థితి ఏంటంటే ఎందుకు పెరుగుతున్నాయి అని అడుగుతానికి ఎవరు లేదు. అడిగితే కూడా దేశద్రోహి అడుగుతున్నారు. మరి ఇదే 14 ఏళ్ల కింద 12-13 ఏళ్ల కింద అదే పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్రోల్ ధరలు పెడితే వాడు దేశద్రోహి అన్నారు వాళ్ళని. మరి వీళ్ళు పెంచుతుంటే నిన్ననే చూసిన ఒక ఆర్టికల్ చూసిన, ఈ 2012లో 50 రూపాయలు 60 రూపాయలు పెట్రోల్ ఉండేనంట. ఆ రోజు బ్యారెల్ ఖరీదు $104. ఇవాళ ఉన్నట్టు. ఇవాళ ఏ రేటు ఉందో ఆ రేటు 2012 ముందు ఉండే. ఆ రోజు 50 రూపాయలు పెట్రోల్ అమ్ముతున్నారు. ఈరోజు ఈ 111 రూపాయలకి వెళ్ళింది. అదే రేట్ ఉంది, 115 ఇవాళ సేమ్ రేటే ఉంది. ఆ $104 ఇప్పుడు కూడా వస్తుంది. సో మధ్యలో $50 పడిపోయింది. అప్పుడు 80 రూపాయలు అయింది. సో పెరిగిపోయి ఎంత తగ్గినా కానీ అంటే 50% తగ్గితే మనకి 50% పెంచిండ్రు మన దగ్గర. చేసిన దేశం కోసం పెంచుకోవాలన్నారు. అంతకుముందు అదే మన్మోహన్ సింగ్ ఇంకో సింగ్ ఉన్నప్పుడు వీళ్ళంతా తినేస్తుండ్రండి, మొత్తం తినేసాను. వీళ్ళు తిన్నట్టు కాదు, వాళ్ళు తిన్నారు. అంటే నీకు ఒక రూలు, వాళ్ళకి ఒక రూలు, నీకు ఒక మాట, వాళ్ళకి ఒక మాట పద్ధతిలో ఉంది. సో బట్ అది మారుతాయి సమాజం. ఇప్పుడు 2 సీట్లు అనేది ఇప్పుడు మొత్తం దేశాన్ని వెళ్ళే పరిస్థితి వచ్చింది. సో బాగా ఫుల్గా దేశం అంతా మొత్తం మా కాంగ్రెస్ అనుకున్నది, కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. నిజానికి ఏంటంటే ఇప్పుడు దేశంలో సరైన నాయకత్వం లేదు ఏ పార్టీకైనా కానీ. ఒకే ఒక బీజేపీకి తప్ప వేరే వాళ్ళకి నాయకత్వం లేదు. సో నాయకత్వ లోపంతో దేశం అన్యాయం అయిపోతుంది. సో కొత్త నాయకులు పుట్టాలి, యువకులు పుట్టాలి. మొన్న చూడండి కాక్రోచ్ జేపీ అని పెడితే ఒక 2 రోజుల్లో ఎంత దూరం వచ్చింది. అట్లా వస్తుంది ఆ పరిస్థితి. 20 మిలియన్ 6 కోట్లు అయ్యారు మొత్తం. సో ఆ పరిస్థితి వస్తుందంటే అన్రెస్ట్ ఉంది దేశంలో, చాలా ఉంది. అది ఆలోచించుకుని చేయాల్సిన పరిస్థితి ఉంది. సో వీళ్ళు చేయాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళ చేతుల మీద ఉంది, వీళ్ళ భుజాల మీద ఉంది. ఏ విధంగా ఉండబోతుంది ఈ ప్రజానాట్య మండలి? ఏమండి మైకులు వచ్చినప్పుడు నేను అన్నీ చేస్తాను. ఏం చేస్తామండి, మన చేతుల్లో ఏమైనా ఉందా? ఏమి చెయ్యం, ఒట్టి మాటలు అవన్నీ. నేను చేస్తాను చెప్తా, ఇప్పుడు కూడా చెప్తా, అన్నీ నేనే చేస్తాను.